Hey guys, my name is Akin and welcome to our channel BTech Career Guide. సో ఈరోజు మనం పైథాన్ ఇన్ తెలుగులో వేరే ప్రోగ్రామ్ చూద్దాం. సో అందుకంటే ముందు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మనం ఈ జాబ్ పోస్ట్‌ని పెడతామనమాట. సో నేను డైలీ వీడియో చేయలేకపోవచ్చు. బట్ నేను డైలీ జాబ్స్ పోస్ట్ చేస్తా ఉంటా టెలిగ్రామ్ ఛానెల్‌లో అండ్ దెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా కొంచెం ఈజీ చేయడానికి ఈ స్నిప్పెట్ యూజ్ చేస్తున్నాననమాట. సో మనకి డేట్ వస్తది. ఏ రోజు నేను పోస్ట్ చేశానో. ప్లస్ ఆ కంపెనీ లోగో అండ్ దెన్ ఏ రోల్‌కి అప్లై చేస్తున్నారు అండ్ సీటీసీ ఎంత సీటీసీ అయితే అప్లై చేస్తున్నాడో. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ క్లిక్ చేయలేం కాబట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చా. సో క్యూఆర్ కోడ్ యూ కెన్ స్కాన్ ఇట్ అండ్ గెట్ ద లింక్. అలా వద్దనుకుంటే యూ కెన్ జాయిన్ నా టెలిగ్రామ్ ఛానెల్. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇట్స్ ఎ పబ్లిక్ ఛానెల్. మీరు జాయిన్ అవ్వకపోయినా మీకు ఆటోమేటిక్‌గా లింక్స్ కనిపిస్తాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ సైట్ ఓపెన్ అయిద్ది. దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. కొంచెం ప్రోగ్రామ్ జస్ట్ మార్చాలి అంతే. ఆహ్, అంతే. బేసికల్లీ ఏఐ వచ్చింది. అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మచ్ టైమ్ ఆన్ దిస్ టెంప్లేట్స్. ఓకే. నేను ప్రతిసారి క్యాన్వాకెళ్ళేసి నేను ఈ టెంప్లేట్ తీసుకొని డేట్ ఇవన్నీ నేను ఎడిట్ చేయనవసరం లేదు. సింపుల్‌గా వాట్ ఐ డిడ్ వాస్ ఐ ఓపెన్ ది పైచార్మ్, వెంట్ టు చాట్‌జీపీటీ అండ్ టోల్డ్ ఓకే దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. సో చాట్‌జీపీటీ కొంచెం వరస్ట్‌గా ఇచ్చింది కోడ్. బట్ ఎనీవేస్ మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ అయిపోయింది. 90% ఆఫ్ ది ఫంక్షనాలిటీ. ఐ థింక్ ఐ హావ్ డిడ్ దిస్ అరౌండ్ 2 మంత్స్ ఎగో రాసాను. నేను ఎప్పుడైతే ఈ పోస్ట్ 2 మంత్స్ 1 ½ మంత్ ఎప్పుడైతే నేను ఈ టెంప్లేట్స్ ఇలా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో దట్స్ హౌ ఐ రోట్. సో దేర్ ఈస్ ఆల్వేస్ ఎ ఎవల్యూషన్. సో ఫస్ట్ ఇలా అనుకున్నాను. తర్వాత లింక్ పెద్దగా అయిపోతుంది. తర్వాత ఇలా పెట్టాను. సో అలా వెళ్ళిపోతుందనమాట. సో ఎప్పుడు పెట్టాము ఈ పోస్ట్ తెలుస్తదా? జులై 1. సో జులై 1 ఈ పోస్ట్ చేసాము. ఓకేనా? సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 మంత్స్. సో అలానే యూ నీడ్ టు డూ సమ్ నైస్ స్టఫ్. సో ఇంటిగ్రేషన్ చేద్దామని చూస్తున్నా. బట్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఇయ్యాలి. బట్ ఎనీవేస్ అయన్నీ వద్దనుకోని వదిలేసా. బట్ మీకు చెప్పాల్సిందేందంటే మీకు ఇన్ కేస్ ఫ్రీ టైమ్ లేకపోతే జస్ట్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. సో యూ క్యాన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది కార్డ్. ఓకేనా? చూసుకోండి మీరు ఏ రోల్‌కి అప్లై చేస్తున్నారో. నేను ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఈ రోజు పోస్ట్‌లో అప్డేట్ చేస్తా. ఓకేనా? సో మీకు డేట్ వస్తది కాబట్టి మీకంత ప్రాబ్లమాటిక్ ఏం ఉండదు. సో ఎప్పుడో అప్లై చేసి అయ్యో లింక్ రాలేదనుకోకుండా సో లేటెస్ట్‌వి చూసుకొని లేటెస్ట్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఫైన్. సో మనం పైథాన్ ఇన్ తెలుగు సిరీస్‌లో ఎక్కడున్నాం? సో పర్ఫెక్ట్ నంబర్ దాకా అయిపోయింది. ఎక్సలెంట్. సో పర్ఫెక్ట్ నంబర్‌కి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. గుడ్. నెక్స్ట్ దానికంటే నెక్స్ట్ లెవెల్‌లో బిట్ అన్నీ మనం ఈరోజు మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మన ఎగ్జాంపుల్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. పర్ఫెక్ట్ నంబర్ అయిపోయింది. సో మీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నా. సేమ్ అలానే మనకి ఫార్ములా బేస్డ్ చాలా ఉంటాయి. సో ఇది ఫార్ములా 5 of n minus 1 minus 5 of n root of 5 where 5 is equal to 1 plus root of 5 divided by 2 golden ratio. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే కొంచెం అంటే గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. బట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ మీకు వస్తదనమాట. సో ఓకే. ఇలా సాల్వ్ చేస్తే అయిపోద్ది అది ఇది అనేసి. ఓకేనా? సో ఈరోజు మన ప్రోగ్రామ్‌లో రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ whether a number contains duplicate అనే బదులు రిపీటెడ్ నెంబర్స్ ఆర్ నాట్. సో ఇది మన ప్రోగ్రామ్. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు బిట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన క్లాసెస్ అన్నిట్లో సో మీకు ఏమైపోయిందంటే ఆటోమేటిక్ తెలిసిపోయింది వే యూ రైట్ ద లాజిక్. బట్ ఏందంటే మీకు ఫంక్షనాలిటీ ఎలా రాయాలో తెలీదు. విచ్ మీన్స్ లైక్ మీకు దాంట్లో ఉన్న ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ కానీ, మాడ్యూల్స్ కానీ ఏమున్నాయో తెలీదు కదా! సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌కొచ్చిన తర్వాత లెట్ అస్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఈస్ ఎ నంబర్ కాల్డ్ 1, 2, 3, 8, 9, 8, 6 అనుకోండి. ఇప్పుడు ఈ నంబర్‌లో రిపీటెడ్ డిజిట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు 2 అనేది రిపీట్ అయిందా? 3 అనేది రిపీట్ అయిందా? 8 అనేది రిపీట్ అయిందా? 6 అనేది రిపీట్ అయిందా? సో వీటిలో ఏ నంబర్ రిపీట్ అవ్వలేదు. సో దేర్ ఈస్ ఎ నో రిపీటెడ్ నంబర్. సో ఇట్ హాస్ ఫాల్స్. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ 6, 8, 7, 6 అలా సంథింగ్ ఏదో నంబర్ ఇచ్చామనుకోండి. ఓకేనా? ఈ నంబర్ చూద్దాం. ఈ నంబర్‌లో 6 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 8 లేదు, 4 లేదు, 7 లేదు, 3 లేదు, 2 లేదు, 5 లేదు. ఓకేనా? 6 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఎనీ ఆఫ్ ద నంబర్. సో ఎనీ ఆఫ్ ద నంబర్ రిపీట్ అయితే దట్స్ ట్రూ చెక్. ఓకే. సో ఆ నంబర్‌లో రిపీటెడ్ నంబర్స్ ఉన్నాయనేసి. ఓకేనా? సో అదనమాట మనం ఈరోజు కనిపెట్టాల్సిన ప్రోగ్రామ్. ఓకేనా? సో నేను ఈ బిట్ లాజిక్ చెప్పగానే మీరు అనుకోని ఉంటారు. అయ్యా! ఫర్ లూప్ తిప్పేసుకొని టక టక రాసేసుకుందాం అనేసి. బట్ అది కూడా ఒక ప్రాసెసే. బేసిక్ ఫర్ లూప్ యూజ్ చేసి రాసుకోవటం. బట్ అలా కాకుండా మనం ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇన్‌బిల్ట్ మెథడ్స్‌లో ఏమేమి ఉంటాయో చూసి
దాని ప్రకారంగా మనం ముందుకెళ్దాం. ఫైన్. సో, దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చాలా ఈజీ. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌కొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ చూస్తారా? కాలేజ్ కాదు. హ్మ్. సరే కాలేజ్. అంటే మీకు ఎంతమందికి లాకర్స్ ఉన్నాయో నాకు తెలీదు కాలేజ్‌లో. కాలేజ్ కానీ లేకపోతే సరే హాస్టల్స్ ఉన్నారనుకో మీరు ఎస్పెషల్లీ మీరు హాస్టల్స్‌లో అంటే మీకు మీ హాస్టల్ వాళ్ళు డిఫరెంట్ లాక్స్ ఇస్తారనమాట. లాకింగ్ సిస్టమ్ అది లాకర్స్. ఓకేనా? సో, ఈచ్ లాకర్‌కి ఈచ్ పాస్వర్డ్ ఉంటది. ఓకేనా? ఓపెన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక లాకర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని పాస్వర్డ్ వచ్చి ఆహ్, 000 దాని పాస్వర్డ్. ఈ 000 పాస్వర్డ్ ఇంకొకరికి ఇచ్చారనుకోండి ఏమైద్ది? నేనెళ్ళి వాడిది కూడా ఓపెన్ చేసేయొచ్చు కదా! ఓకేనా? సో, ఇంకొకరికిస్తే ఇంకోరిది కూడా ఓపెన్ చేయొచ్చు. సో, నా దగ్గర ఉన్న ఒక్క కీతో మల్టిపుల్ లాకర్స్ ఓపెన్ చేయొచ్చు. బట్ అది జరగకూడదు కదా! సో, ఈచ్ లాకర్ షుడ్ హావ్ ఓన్లీ 1 పాస్వర్డ్ ఆర్ 1 కీ. ఓకేనా? సో, అదనమాట రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? విచ్ మీన్స్ లైక్ దేర్ షుడ్ బి నో రిపీటివ్ ఆఫ్ ద పాస్వర్డ్స్. ఓకే. సో, దేర్ షుడ్ బి నో రిపీటెడ్ ఆఫ్ కీస్ ఆర్ పాస్వర్డ్. నో రిపీటివ్ వర్డ్ ఉందా? రిపిషన్ రిపిషన్? రిపిటేషన్ ఏమైనా మేడం ఏ పనిలో కనిపించడం లేదే. రిపిటేషన్ ఇది కూడా లేదా వర్డ్? రిపిటేషన్. ఓకే. నో రిపిటేషన్ ఆఫ్ కీస్ ఆర్ పాస్వర్డ్. సో, ఇన్ కేస్ పాస్వర్డ్ గానీ డూప్లికేట్ ఉందనుకో వేరే వాడు వచ్చి ఓపెన్ చేస్తే నా సామాన్లని తీసుకొని వెళ్ళిపోతారు. సో, అది జరగకూడదనమాట. సో, అందుకనేసి రియల్ టైమ్ లాకర్స్ అన్నిటికి వాళ్ళు ఏం చేస్తారంటే యూనిక్‌ది పెడతారు. విచ్ ఇస్ ద ప్రైమరీ కీ. సో, మీకు ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఇవన్నీ మీకు డేటాబేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. ఓకేనా? సో, డీబీ కూడా మనం మైస్క్యూఎల్ కూడా స్టార్ట్ చేద్దాం. కొంతమంది అడిగారు మైస్క్యూఎల్ అయన్నీ. బట్ పైథాన్ లెట్స్ ఫోకస్ ఆన్ వన్ సింగిల్ థింగ్. ఈ ప్లేలిస్ట్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ప్లేలిస్ట్. సో, డైలీ ఒక వీడియో వస్తది. సాటర్డే, సండే ఒక్కొక్కసారి నాకు మూడ్ బట్టి డిపెండ్స్ అపాన్ ద మూడ్. సో, ఇలాంటి వీడియోస్ ఒకసారి నాకు తెలిసి ఇట్ విల్ బి హ్యూజ్ ప్లేలిస్ట్ లైక్ అరౌండ్ 200 ప్రోగ్రామ్స్ దాకా అవ్వచ్చు. సో, చెప్పలేం. యూ విల్ బి బిల్డింగ్ ఏ లాస్ట్ అప్లికేషన్స్ అట్ ది ఎండ్. ఓకేనా? సో, ఇప్పుడు నేనేమంటానంటే జస్ట్ ఫోకస్ ఆన్ పైథాన్. మనం మైస్క్యూఎల్ టాపిక్స్ వచ్చినప్పుడు ఎస్క్యూఎల్ కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్తాం. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే యూ హావ్ యూట్యూబ్ ది ఓషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో, యూట్యూబ్‌కెళ్ళేసి యూ క్యాన్ సెర్చ్ ఫర్ అదర్ కంటెంట్. అంటే అందరూ బాగా చెప్తారు. సో, అంటే వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ డిఫరెంట్ ఉంటది అంతే. సో, ఇప్పుడు మన దగ్గరకొచ్చిన తర్వాత మనం జస్ట్ డూయింగ్ సమ్ ఫోన్ స్పీడింగ్ చేస్తున్నాం. బట్ వేరే ఛానెల్స్ అంత ఫుల్ స్పీడింగ్ చేయరు. సో, దానివల్ల ఏందంటే నాకేం అర్థం కాలేదనుకుంటారు. బట్ వాళ్ళు చెప్పిన లాజికల్ టర్మ్స్‌లో వాళ్ళు కరెక్ట్. మనం చెప్పిన లాజికల్ టర్మ్స్‌లో మనం కరెక్ట్. ఎనీవేస్ సో, మనకి ఈ లాజిక్ అయితే మీకు అర్థమైందనుకున్నా. సో, దేర్ షుడ్ బి నో రిపీటివ్ డిజిట్స్ ఇన్ ద నంబర్. ఓకేనా? సో, ఫైన్. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని అంతే. ఇందాక ఎప్పుడుదో ఓపెన్ చేశా. సో, మనం ఆన్‌లైన్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేద్దాం. ఆన్‌లైన్ జీసీసీ. ఇది కూడా అవసరం లేదు. క్లోజ్ చేసేయి. ఓకే. ఫైన్. సో, నేను దానికంటే మీకు ముందు ఏం చెప్పాలనుకున్నా అంటే మ్యాథమెటిక్స్. సో, ఎవ్రీథింగ్ ఈస్ మ్యాథ్స్. ఓకేనా? ప్రోగ్రామింగ్ అంటేనే మ్యాథ్స్. సో, ప్రోగ్రామింగ్‌లో మీరు ఈ టాపిక్‌కొస్తే సెట్స్ టాపిక్స్‌కొస్తే దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇంజెక్షన్, కంజంజక్షన్ సంథింగ్ ఏవో ఉంటాయి. బోలెడు ఫంక్షన్‌లు ఉంటాయి. సో, వాటిలో మనకు కావాల్సింది ఇప్పుడు సెట్ ఫంక్షన్. సో, ఈ సెట్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏందంటే so it will be removing all the duplicate values. Okay, so for example set in maths. So in maths set is a well defined collection of distinct objects. So distinct another kabatti, which means like there should be no repetitive. Okay na? So called elements or numbers which can be numbers, letters or any abstract items. So ఏదన్నా అవని there should be a unique and distinct number or any other object. అర్థమైందా? సో, ఇప్పుడు మనకు కావాల్సిన నెంబరు ఇది 1, 2, 3, 8, 6 తీసుకున్నాం. ఇది కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ డిక్లేర్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ సెట్ ఆఫ్ 6, 8 ఈ నెంబర్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో, ఈ నెంబర్ ఇచ్చి నేను రన్ చేసాను అనుకో
సో int object is not iterable, so I need to convert it to a set కాబట్టి str of c. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు అది తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇష్యూ 7గా మర్చిపోండి. ఓకేనా? సో సెట్ తీసుకున్నాం. సెట్ స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేసుకున్నాం. సో 6847325 ఇక మనం చూసుకుంటే 5627468 ఇక మనకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 సో అక్కడ టోటల్ 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. 8 నంబర్స్ ఉన్నాయి. సో బట్ మన అవుట్‌పుట్‌లో చూసుకుంటే ఓన్లీ 7 ఉన్నాయి. ఓకేనా? సో విచ్ మీన్స్ లైక్ this set, what does this set did is like this set remove the extra duplicate values. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నౌ దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? ఫైన్. విచ్ మీన్స్ ఇప్పుడు ఈ 2 నెంబర్లు నేను సేమ్ అని చెప్పగలనా? చెప్పలేను. ఎందుకంటే దీని లెంత్ ఒక 7 ఉంది. దీని లెంత్ 8 ఉంది. సో ఎప్పుడైతే మీరు సెట్ యూజ్ చేసి డూప్లికేట్స్ అని రిమూవ్ చేసిన తర్వాత కూడా మనకొచ్చిన నెంబరు ప్లస్ మన దగ్గర ఉన్న నెంబరు ఒక లెంత్ సేమ్ అయితే దాంట్లో డూప్లికేట్స్ లేవని చెప్పొచ్చా? ఫైన్. అంతే కదా? సో ఇప్పుడు దాన్ని ప్రోగ్రామ్ లాగా రాసుకుందాం. ఓకే. సో డెఫ్ నాన్ రిపీటివ్ అని పెట్టుకుందాం. నాన్ రిపీటివ్ నాకు ఈ వర్డ్ ఉందో లేదో తెలియదు, బట్ యూజ్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్. సో ఇందాక మనకి ఇష్యూ వచ్చింది స్ట్రింగ్ కన్వర్షన్ది. సో మనం కూడా స్ట్రింగ్ కన్వర్షన్ చేసుకుందాం. ఓకేనా? strnum is equal to str of n. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం. సో ఇంతకు మనం చిన్న లాజిక్ రాసుకున్నాం కదా, అది రిటర్న్లో రాసేసుకుందాం. రిటర్న్ లెన్ ఆఫ్ మనం ఏం చేద్దాం, లెన్ ఫైన్ చేద్దాం. లెన్ ఆఫ్ సెట్ ఆఫ్ strnum నాట్ ఈక్వల్ టు ఏం కావాలి, లెన్ ఆఫ్ strnum. ఓకే, వెరీ సింపుల్. ఇప్పుడు మనం వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ ఇచ్చేద్దాం. ప్రింట్ ఆఫ్ నాన్ రిపీటివ్ ఆఫ్ n. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. కాపీ. ఇదిగో ట్రూ రావాలి. ఫైన్. ఇప్పుడు 1 తీసేద్దాం. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఫాల్స్ రావాలి. ఎందుకంటే దీనిలో నాన్ రిపీటివ్ నెంబర్స్ ఏం లేవు కాబట్టి. బట్ దీనిలో చూసుకుంటే రిపీటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో అందుకనేసి మనకు ట్రూ ప్రింట్ అయింది. సో దీనిలో చూసుకుంటే మనకి ఏం లేవు. సో అందుకనేసి ఫాల్స్ ప్రింట్ అయింది. ఇక్కడ చూస్తే సెట్ ఆఫ్ నెంబర్స్ మనకు తెలుసు. సో సెట్ ఆఫ్ నెంబర్స్ మనకు తెలుసు ఏమేమి వస్తాయో. సో డూప్లికేట్స్ తీసేసి ఆ నెంబర్ వస్తుంది. నాట్ ఈక్వల్ టు పెట్టేసాం. సో ఇప్పుడు వచ్చే నెంబరు మనకి దీనికంటే ఈక్వల్ కాకపోతే యూ రిటర్న్ ట్రూ. ఇన్ కేస్ ఈక్వల్ అయితే యూ రిటర్న్ ఫాల్స్. ఓకేనా? యప్. సో అదనమాట మనం చేయాల్సిన థింగ్ ప్రోగ్రామ్. ఫైన్. ఇది కూడా అయిపోయింది ఒక మెథడ్. ఓకేనా? సో ఇలా బోల్డ్ ఉంటే సో లేమన్ మెథడ్ ఏం చేస్తారంటే యూ విల్ టేక్ ఫర్ లూప్ అవి పెట్టేసుకుంటారు. సో ఇది బేసికలీ ఇంకా సింప్లిఫైడ్ మేనర్ అనమాట. ఓకేనా? నాకు ఇలా వద్దు, బేసికలీ నాకు బేసికే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, తర్వాత సెట్ ఇవన్నీ చూద్దాం. ఇది ప్రాసెస్ బాగానే ఉంది. బట్ ఎనీవేస్ మనకు ఈ బేసిక్ది కూడా కావాలన్నారు అనుకోండి. సో బేసిక్ కావాలి కాబట్టి నేను మళ్ళీ డెఫ్ నాన్ రిపీటివ్ అని పెట్టేసుకొని ఆఫ్ n పెట్టేసుకుంటా. సో మీకు ఇందాక నేను ఇది చెప్పేటప్పుడు మనం సింపుల్గా ఏమనుకున్నాం అంటే ఫర్ లూప్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. సో లెట్ జస్ట్ టేక్ ది ఫర్ లూప్ అండ్ లెట్స్ స్టార్ట్ ది బేసిక్ వన్. బేసిక్ మనం ప్రోగ్రామ్ ఎలా రాసుకుంటాము. సో మనం సేమ్ నెంబర్ని స్ట్రింగ్లా కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ట్రావర్సల్ కావాలి కాబట్టి, ట్రావర్సల్ అవ్వాలి కాబట్టి. సో దానికంటే ముందు నేను ఒక లిస్ట్ తీసుకుంటా. సో ఈ లిస్ట్ ఎంత తీసుకున్నా చెప్తా. లిస్ట్ ఇలా పెట్టుకుంటా. ఇప్పుడు నేనేం చేయాలి, ఆ ఇటరబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇటరేట్ చేసుకోవాలి. సో ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ నెంబర్. సో ఇప్పుడు నేను ఈచ్ ఆఫ్ ఐ వాల్యూకి నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ లిస్ట్లో ఈ నెంబర్ కానీ ఉంటే రిటర్న్ ట్రూ చేస్తా, లేకపోతే దానికి ఆ లిస్ట్లో కాపీ చేసుకుంటా. ఓకేనా? సో ఇఫ్ ఐ ఇన్ లిస్ట్ అయితే రిటర్న్ ట్రూ, లేకపోతే నేనేం చేస్తానంటే లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఓకేనా? సో రిటర్న్ లాస్ట్ కూడా రిటర్న్ ఫాల్స్. అయ్యా నాకేం దొరకలేదు, సో రిటర్న్ ఫాల్స్.
ఓకేనా. సో మీకు ఇది అర్థం కాదు బేసిక్గా నేను చెప్తా ఎలా రాశానంటే జస్ట్ ఫ్లో ఇట్, ఎందుకంటే మీకు ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్పిన తర్వాత కూడా ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ది లాజిక్ విచ్ ఐఎమ్ రైటింగ్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఒక లిస్ట్ ఎరే పెట్టేసుకున్నాం. సో ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్, ఇఫ్ ఐ ఇన్ లిస్ట్ అంటే ఐ లిస్ట్లో ఉందా అని చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, సో 1 వచ్చింది ఇక్కడికి. సో 1 ఇన్ లిస్ట్లో ఉందా, లేదు. ఓకేనా. సో రిటర్న్ ట్రూ, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో సారీ సో 1 లిస్ట్లో ఉందా, లేదు. సో ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ బి యాడింగ్ ఇట్ హియర్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ 5. సో ఇప్పుడు లిస్ట్లోకి 1 ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ 2 వస్తుంది. 2 లిస్ట్లో ఉందా, లేదు. సో 2 కూడా అపెండ్ అయిపోయింది. నెక్స్ట్ 3 వస్తుంది. 3 దీంట్లో కూడా లేదు. 3 దీనికి అపెండ్ అయిపోయింది. ఓకేనా. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ హ్యాస్ అనదర్ 2 దేర్, నో వాట్ డస్ ఇట్ యూస్ లైక్ మళ్ళీ ఐ వాల్యూ ఇటరేట్ అయిపోయింది 2 ఇన్ లిస్ట్. సో ఐ లిస్ట్లో 2 ఉందా, ఎస్ ఆల్రెడీ 2 దాంట్లో ఉంది. సో రిటర్న్ ట్రూ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్ మీ క్లిక్ ఆన్ రన్. సో ట్రూ ఫాల్స్. ఓకే, వెరీ ఈజీ, డెడ్ ఈజీ. So I'll pause it for 2 seconds. You can go through the code. You don't know what are the coach. సో దానికి దీనికి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది టైం కాంప్లెక్సిటీ అంతే. చాలా కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇక్కడ వద్దు. లెట్ us remove all the occurrence. సరే ఇక్కడ నెంబర్ పెట్టుకుందాం. ఇదే నెంబరు ఇక్కడ కొట్టిద్దాం. ఓకే, ఆన్లైన్ జీసీసీ వర్సెస్ ఇన్ మ్యాక్స్. మధ్య లెట్ మీ క్లిక్ ఆన్ రన్. సో చూడు, అండ్ ఒక నెక్స్ట్ సెకండ్ ట్రూ అవుట్పుట్ వచ్చింది. నౌ లెట్ us go here. ఇప్పుడు దీనికి చూద్దాం. ఇది కూడా ఫ్యాషన్ వచ్చింది. బట్ ఎనీవేస్ కొంచెం అర్థం చేసుకోండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇటరేషన్స్. ఓకే, ఫర్ లూప్ తీసుకున్నాం. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకేనా. సో డోంట్ గో ఫర్ ఇట్, డూ సమ్ సింపుల్ ప్రోగ్రామింగ్. ఓకే, మన కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ అంత అవసరం లేదు. డూ సమ్ సింపుల్ ప్రోగ్రామింగ్ అంతే. ఓకేనా. సో ఇదొక మెథడ్ అనమాట. ఓకేనా. సో మన బేసిక్ ప్లస్ పిట్ కొంచెం ఇది. బట్ ఫర్దర్గా మీరు ఫ్యూచర్ స్కోప్లో యూజ్ చేసుకోవాలంటే దెర్ ఈస్ అ ఫంక్షన్ కాల్ కౌంట్. ఓకేనా. సో కౌంట్ ఇన్ పైథాన్, ఇది కాదు, పైథాన్ కాదు. సో కౌంట్ మెథడ్ ఫస్ట్ స్ట్రింగ్ రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎ స్పెసిఫిక్ సబ్ స్ట్రింగ్ అపియర్స్ విత్ ఇన్ ద స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ బాగుంటుంది. సో మై లిస్ట్ 1, 2, ఇది ఇంత లిస్ట్ ఇచ్చారు. సో కౌంట్ టు మై లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ 2 printf count items in the list. So which means like let me copy this code, go there, open your duplicate, ఇక్కడ పేస్ట్ చేస్తాను అనుకోండి. సో ది నెంబర్ 2 appears 3 times in the list. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే కౌంట్ ఆఫ్ 2 మనం స్పెసిఫిక్గా 2 చూస్తున్నాం కాబట్టి 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఇక్కడ చెప్తుంది అనమాట. వాట్ ఇఫ్ ఐ పాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ టు దిస్ అండ్ చెక్ దిస్, అండ్ వాటిని చెక్ చేసేటప్పుడు వాట్ ఇఫ్ ఐ డూ ఇన్ కేస్ ఇఫ్ ద కౌంట్ గ్రేటర్ దెన్ 1 అయితే రిటర్న్ ట్రూ, విచ్ మీన్స్ లైక్ దేర్ ఇస్ అ డూప్లికేట్ వాల్యూ. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది అనుకుంటున్నా. అయినా సో ఇప్పుడు వాడు ఇక్కడ 2 పెట్టుకున్నాను. నేను వాట్ ఐ డూ ఇస్ లైక్ ఐ పెట్టుకుంటా. సో నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ మై లిస్ట్. ఓకేనా. సో ఇలా పెట్టేసుకొని ఈ కోడ్ పనిచేయదు బేసికలీ, అవి పనిచేస్తుంది ఎందుకంటే లిస్టే కాబట్టి పనిచేస్తుంది. కౌంట్ ఆఫ్ 2, ఇఫ్ కౌంట్ ఆఫ్ 2 గ్రేటర్ దెన్ 1 అయితే రిటర్న్ ట్రూ, ఇట్ హ్యాస్ డూప్లికేట్. ఎల్స్ ఇక్కడ వద్దులే, ఎల్స్ రిటర్న్ ఫాల్స్ అండ్ దెన్ ఓకే ఫైన్. ఇప్పుడు నేను క్లిక్ ఆన్ రన్ చేస్తా. వాట్ ఇట్ వాస్, సో ఇట్స్ ఓకే, ఇది ఫంక్షన్ కాదు. ఓకే, లెట్ మీ డూ దిస్. డెఫ్ నాన్ రిపీట్
what I'm doing guys, దీనికి ఫంక్షన్ కూడా అవసరం లేదు. లెట్ us రైట్ ఇన్ లేమన్ టర్మ్స్. సో రిటర్న్ బదులు నేను కీప్ ఇట్ ప్రింట్. ఓకే, క్లిక్ ఆన్ రన్, ఎల్స్ తీసుకుందాం. ఎల్స్ అవసరం లేదులే. సో ఫర్ టైమ్ బీయింగ్ లెట్ us కీప్. సో ఎందుకంటే మనం లిస్ట్ మొత్తం చూస్తున్నాం కాబట్టి, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రన్, సో ద రిజల్ట్ ఇస్ ట్రూ, ఎందుకంటే దేర్ ఈస్ అ రిపీటెడ్ నెంబర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. సో వాట్ ఐ డూ ఇస్ లైక్, ఇప్పుడు నేను ఈ ఫోన్ నెంబర్ తీసేస్తా. సో దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయా? లేవు కదా. సో మనకు ఆన్సర్ ఏం రాకూడదు. సో ఇట్ మీన్స్ నథింగ్. సో డూప్లికేట్ ఉంటేనే ఇట్ విల్ బి ప్రింటింగ్ డూప్లికేట్. అర్థమైందా? సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ కౌంట్. నౌ మీకు ఈ కౌంట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఫ్యూచర్లో మనం రాసే ప్రోగ్రామ్స్కి బేసికల్లీ వి యూజ్ దిస్ కౌంట్. ఓకేనా? సో కౌంట్ చాలా యూజ్ అయ్యింది. అండ్ దర్ ఈస్ అ మాడ్యూల్, దీనికి మాడ్యూల్ కాదు, దెర్ ఈస్ అ లైబ్రరీ కాల్ కౌంటర్. సో ఆ కౌంటర్ కూడా మనం బాగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఈ చిన్న ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటా. ఫాస్ట్ కొట్టేసుకుని వెళ్ళిపోయా, బట్ ఇన్వెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఇట్. నేను కౌంటర్ దాని గురించి నేను ఇప్పుడు చెప్పా కాబట్టి ఐ వోంట్ బి టేకింగ్ యూ ఇంటూ దిస్ కౌంటర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. బట్ ఫర్దర్గా కౌంటర్ మీకు వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. సో దిస్ ఇస్ కౌంట్. Now this counter will be from the collections. So collections, from collections we'll be importing the counter. So make in case free time unte, you can go to this collector counter, coun counter in Python. సో ఈ వీటికి వెళ్ళండి. సో ఐ విల్ బి టెల్లింగ్ యూ దేర్ ఇట్ విల్ బి లైక్ కీ వాల్యూ పేర్. సో ఏం చేస్తుందంటే ఈ కౌంటర్ మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయా అవన్నీ తీసుకొని కౌంట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎన్ కౌంట్స్ ఉన్నాయి, 2 ఎన్ కౌంట్స్ ఉన్నాయి, 3 ఎన్ కౌంట్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. నౌ లెట్ విల్ బి మ్యాపింగ్ బేస్డ్ అపాన్ ద కీస్ అండ్ వాల్యూస్. ఓకేనా? సో మీకు అవి అప్పుడే వద్దు. లెట్ us టేక్ పాజ్ హియర్ అండ్ దెన్. సో నేను ఈరోజు మీకు చెప్పిన ఈ 3 మెథడ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, పాస్వర్డ్ లాకర్ ఎగ్జాంపుల్స్. సో అదనమాట సంగతి. ఇంకా వేరే ప్రోగ్రామ్తో రేపు కలుద్దాం. టిల్ దెన్, అండ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అప్లై ఫర్ ఆల్ ద లేటెస్ట్ జాబ్స్. టిల్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే. Bye bye.